హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వెళ్ళడం, కృష్ణా జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతగా ఉన్న సామినేని ఉదయభాను జనసేన పార్టీలోకి వెళ్ళడం, మరికొంతమంది నాయకులు కూడా ఆ పార్టీని వీడే ప్రయత్నం రాపాక వరప్రసాద్ గోదావరి జిల్లాలకు సంబంధించి, అలాగే భీమవరానికి సంబంధించిన గ్రంథి శ్రీనివాస్, అలాగే అవంతి శ్రీనివాస్ రాజీనామా, ఆళ్ల నాని రాజీనామా, దాంతోపాటు ముగ్గురు రాజ్యసభ సభ్యులు తాజాగా విజయసాయి రెడ్డి కూడా రాజీనామా. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నంబర్ 2 నాయకులు, అత్యంత విధేయులు లాంటి వాళ్ళు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతున్న టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నాయకుల రాక ప్రారంభమైంది. చాలామంది పార్టీని వదిలి వెళ్ళిపోయారు. మరికొంతమంది నాయకులు కూడా పార్టీ వదిలి వెళ్ళిపోతారు లాంటి ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనే ఆలోచనతో అందరూ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరూ అక్కడ మిగలరు అంటూ ఓ పక్క తెలుగుదేశం పార్టీ వ్యంగ్యంగా కామెంట్ చేస్తోంది. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నాయకుల వలసలు ప్రారంభమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, మాజీ మంత్రి, సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో చాలా బలంగా గొంతు వినిపించిన అప్పటి మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సాకే శైలజనాథ్ సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన నేత, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి, ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తింపున్న నేతగా ఉన్నారు. ఆయన రేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా సమాచారం ఉంటుంది. చాలా కాలంగా ఆయన వైసీపీలో చేరతారంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఆ వార్తల్ని కన్ఫర్మ్ చేస్తూ రేపు ఆయన వైసీపీ కండవా కప్పుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. సాకే శైలజనాథ్ అనంతపురం జిల్లాకు సంబంధించిన నేతగా ఉన్నారు. 2 సార్లు 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు, విప్గా పనిచేశారు, అలాగే మంత్రిగా పనిచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యారు. సమైక్యాంధ్ర వాణిని చాలా బలంగా వినిపిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగే నష్టం, రాష్ట్ర విభజనతో మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటో చెప్తూ వచ్చారు. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలంగా ముందుకు నడిపించిన నాయకుల్లో శైలజనాథ్ కూడా ఒకరు. శైలజనాథ్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉండడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కొంత అడ్వాంటేజ్నిచ్చే వార్తగానే చూడాలి. సింగనమల నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక ట్రక్ డ్రైవర్ని ఎన్నికల్లో నించోబెట్టింది. ఆ నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి బాగా పట్టున్న నేత, అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపున్న నేత, కాస్త ఇష్యూస్ పట్ల, రాష్ట్రంలోని సమస్యల పట్ల బలంగా మాట్లాడగలిగిన నేత, మరొక బలంగా మాట్లాడగలిగే వాయిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శైలజానాథ్ రూపంలో వస్తుందని ఖచ్చితంగా భావించవచ్చు. శైలజానాథ్ చేరికకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ రావడంతో రేపు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. వలసలు కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంటాయా, ఇతర పార్టీల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉంటాయా లేదా చూడాలి. అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటివరకు నాయకుల్ని కోల్పోతూనే వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి ఇంటేక్గా దీన్ని చూడొచ్చు. మొదటి రివర్స్ మైగ్రేషన్ లాగా రివర్స్గా తమ పార్టీలోకి వస్తున్న నాయకుల సంఖ్య శైలజానాథ్తో ప్రారంభమైనట్టుగా చూడాలి. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చేరతారంటూ వార్తలు వస్తున్నప్పటికీ రేపు మాత్రం శైలజానాథ్ చేరికకు ముహూర్తం ఖరారైంది. మరికొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు చేరతారు, ఇతర పార్టీల నుంచి వస్తారు అంటూ ప్రచారం అయితే జరుగుతోంది. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ వార్త శైలజానాథ్ చేరిక ఖచ్చితంగా అదనపు అడ్వాంటేజ్ని ఇవ్వబోతుంది, ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది.